నిజామాబాద్లో ఆదివారం ఊర పండుగ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని ట్రాఫిక్ ఏసీపీ సయ్యద్ మస్తాన్ అలీ తెలిపారు. బోధన్ వైపు నుంచి వెళ్లే ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు బోధన్ బస్టాండ్, నెహ్రూ పార్క్, గాంధీ చౌక్ మీదుగా వెళ్లాలన్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ట్రాఫిక్ ఆంక్షలు ఎత్తివేస్తామన్నారు. హిందీ భాష పెద్దమ్మ అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్, రచయిత నందిని సిద్ధారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. మాతృభాష తెలుగు అమ్మ అయితే హిందీ పెద్దమ్మ అని పవన్ అన్నారు. 2000 ఏళ్ల చరిత్ర ఉన్న తెలుగు పెద్దమ్మ అవుతుందా? కేవలం 700 ఏళ్ల చరిత్ర ఉన్న హిందీ భాష పెద్దమ్మ అవుతుందా అని ప్రశ్నించారు. 42% రిజర్వేషన్లు కల్పించి 100 ఏళ్ల బీసీల ఆకాంక్షను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చిందని సీఎం రేవంత్ అన్నారు. నెల రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు చేయాలని హైకోర్టు డెడ్ లైన్ విధించింది. 42% రిజర్వేషన్ల కోసమే ఇంతకాలం స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా వేశాం. బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని తాపత్రయపడుతున్నామన్నారు. నిజామాబాద్ పట్టణంలో నిర్వహించే ఊర పండుగ శోభయాత్ర రూట్ మ్యాప్ ను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పర్యవేక్షించారు. రఘునాథ్ ఆలయం, కిల్లా చౌరస్తా నుంచి ప్రారంభమై వివేకానంద చౌరస్తా, గాజులపేట్, పెద్ద బజార్, గోలల్మాన్, పులాంగ్ చౌరస్తా, వినాయక్ నగర్, ఆర్యనగర్, దుబ్బా తదితర ప్రాంతాలను పరిశీలించారు. నిజామాబాద్ నగరంలో ఊర పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో నిజామాబాద్ నగర ప్రజలు పాల్గొంటున్నారు.